హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చింతకాయలు వేసుకొని చేపల పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నాము. సో ఇది వచ్చేసి మా అమ్మమ్మ చేసిన చేపల పులుసు అనమాట. చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. సో అందరూ కూడా ట్రై చేయండి. సో ఫస్ట్ మనకి ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే, మనం చింతకాయలు కడిగేసి వాటర్ వేసేసి చక్కగా మనం దాన్ని ఉడికించుకోవాలి. అప్పుడు మనకి పేస్ట్ చేసుకొని రసం తీయడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు అలానే చేప ముక్కలు కూడా చక్కగా వాష్ చేసి పెట్టేసుకోవాలి ముందుగానే. అప్పుడు మనకి ఎప్పటికప్పుడు ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. సో నెక్స్ట్ మనం కర్రీ చేయడానికి ఇలాగా ఏదైనా ఒకటి బాండీ తీసుకోవాలి. దీంట్లో తగినంత ఆయిల్, చేపల పులుసు అంటే ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే వేసుకోవాలి నార్మల్ కంటే కూడా. ఇలాగా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని స్టార్టింగ్లోనే మనం తగినంత ఉప్పు అనేది వేసేసుకోవాలి. దీంట్లోకి ఉప్పు వేసుకుంటే ఇవంతా కూడా ఫాస్ట్గా మగ్గుతాయి. సో స్టార్టింగ్ మనకి ఒకవేళ క్వాంటిటీ తెలియకపోతే కొంచెం వేసుకోండి, తర్వాత టేస్ట్ చూసి తక్కువైతే సాల్ట్ వేసుకోవచ్చు. అలానే పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కడిగేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, దాంట్లోకి కారం వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది ఫిష్ కర్రీలోకి. కారంగా ఉంటే బాగుంటుంది అనమాట. కారం వేసేసుకొని అలాగా కాస్త అంతా కూడా పట్టేలాగా చూసుకోవాలి ముక్కలకి. నెక్స్ట్ చింతపండు, అదే చింతకాయలు నానబెట్టుకున్నాం కదా, ఉడకబెట్టుకున్నాం కదా, సో అది ఇలాగా చక్కగా చేతితోటి నలిపేసుకోవాలి. ఇలాగా రసం తీసి పెట్టేసుకోవాలి. సో మనకి పులుపు చూసుకుంటూ అలాగే రసం వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం చేప ముక్కలు అయితే వేసేసుకున్నాం. ఈ చేపలు కలుపుకున్న గిన్నెలోనే కారం అది ఉంటుంది కదా, సో దాంట్లో ఇంకొంచెం ఎక్స్ట్రాగా వాటర్ వేసి కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. ఆ వాటర్ కూడా మనం దీంట్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆ నీళ్ళు వేసేసుకున్నాము, ప్లస్ కొంచెం ఎక్స్ట్రాగా మనం వాటర్ కూడా వేసుకున్నాము. వేసుకొని ఇలాగా కలపాలి గరిటెతో కాకుండా, అప్పుడు మనకి ముక్కలు విడిపోకుండా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇలాగా అంతా కూడా సెట్ చేసుకొని ఆ చేప ముక్కలను కాస్త ఉడకనిద్దాము. సో మూత పెట్టేసి వదిలేస్తే మనకి అవే రెడీ అయిపోతాయి అనమాట, కుక్ అవుతాయి అయ్యే. సో ఇప్పుడు దీంట్లోకి మనం చింతకాయలు చక్కగా మనం రసం తీసుకున్నాం కదా, ఆ రసాన్ని మొత్తం కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా పులుపు సరిపోయిందా లేదా, ఉప్పు సరిపోయిందా లేదా, ఒకవేళ కారం సరిపోకపోయినా కూడా ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట. దీంట్లోకి మనం వెల్లుల్లి, జీలకర్ర మసాలా కూడా వేసుకున్నాము. సో మీరు చూస్తే ఇదే అనమాట, అంటే కొంచెం వాటర్ కలిపేసి అలా వేసుకున్నాము. ఇది కూడా వేసేసుకొని అంతా ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని కూరని చక్కగా మరిగించుకోవాలి. మనకి ఎక్కువ పులుసు కావాలనుకుంటే కొంచెం పులుసు ఉండగానే దించేసుకోవచ్చు, కొత్తిమీర వేసేసుకొని. లేదంటే అది దగ్గరికి అయ్యేంత వరకు మనం వెయిట్ చేయొచ్చు అనమాట. ఎలా అయినా సరే టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇది మన చేపల పులుసు అన్నమాట. నచ్చితే లైక్